అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సంగారెడ్డి పట్టణాన్ని ఆనుకొని మహబూబ్ సాగర్ చెరువు ఉంది. ఇది చాలా పెద్ద చెరువు. ఈ చెరువు చివరన శతాబ్దాల చరిత్ర ఉన్న సోమేశ్వర ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. సోమేశ్వర ఆలయం పేరు మీదనే పక్కనే ఉన్న వాడకు సోమేశ్వర వాడగా పేరొచ్చింది. స్థానికులు కొన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సోమేశ్వరుడికి పూజలు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడిగా ఇక్కడున్న సోమేశ్వరుడు ప్రసిద్ధి చెందారు. ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు పెంపొందుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయం చుట్టుపక్కల చాలా విగ్రహాలు లభించాయి. ఇక్కడ దొరికిన ఆంజనేయుడి విగ్రహాన్ని సమీపంలోనే ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఇటీవలే ఇక్కడ ఒక మెట్ల బావి కూడా బయటపడింది. చతురస్రాకారంలో ఉన్న ఈ మెట్ల బావి చాలా అద్భుతమైన నిర్మాణ కౌశలంతో ఉట్టిపడుతోంది. ఈ పూడుకుపోయిన బావిని స్థానికులంతా కలిసి బాగు చేయించారు. ఇందుకోసం కొంతమంది దాతల సాయం కూడా తీసుకొని ఆ మెట్ల బావిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ చెరువులోని నీళ్లను తాగేందుకు స్థానికులు ఉపయోగించేవాళ్ళు. కానీ కొన్నేళ్లుగా సంగారెడ్డి పట్టణంలోని మురుగునీరు భారీ స్థాయిలో వచ్చి ఈ చెరువులో చేరుతుంది. ఈ కారణంగానే 10 ఏళ్లుగా ఈ అద్భుతమైన మెట్ల బావి పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయింది. దాంతోపాటే చెత్తా చెదారం మట్టి చేరి పూడుకుపోయింది. ఇక ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసే పరిస్థితులు ఉండేవి కావు. కానీ భక్తుల విజ్ఞప్తితో మున్సిపల్ అధికారులు గుడి చుట్టూ మట్టికట్ట ఏర్పాటు చేశారు. నీటిని తోడేయడంతో పురాతన మెట్ల బావి కూడా వెలుగులోకి వచ్చింది. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మహిమాన్వితుడైన సోమేశ్వరుడి ఆలయంలో నిత్యం పూజలు జరిగేలా చూడాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో వెలిసిన సోమేశ్వర స్వామి ఆలయం ఇది. గత 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. మేము చిన్నప్పటి నుండి ఈ ఆలయంలో ప్రతి 6 నెలలు మంచి నీళ్ళలో వర్షం నీళ్ళలో ఉండేటివి. తర్వాత 6 నెలలేమో దర్శనం కలిగించేవాడు పరమశివుడు. మంచి నీళ్ళు అంటే ఆ నీళ్ళు మేము చిన్నప్పుడు తాగేవాళ్ళము. ప్రజల అవసరాలకు మంచినీరు మరి బట్టలు ఉతుకోవడం అంతా ఈ చెరువులోనే చేసేవారు. ఇక్కడ పక్క గుండము, ఎన్నో మెట్లు 30 ఫీట్ల లోతుతో ఉన్న గుండం ఉండేది. కాకపోతే గత 10 సంవత్సరాల నుండి సంగారెడ్డి మున్సిపల్ అధికారుల అశ్రద్ధతోటి మురికి నీళ్ళన్నీ చెరువు కలపడం వల్ల 10 సంవత్సరాల నుండి శివాలయం మొత్తం మురికి నీళ్ళు నిండిపోయి ఉండే. దర్శన భాగ్యం లేకుండా అయిపోయింది. మరో హుస్సేన్ సాగర్ లాగా తయారు చేశారు ఈ శివాలయాన్ని. మేము గత 2 సంవత్సరాల నుండి కలెక్టర్ గారి దగ్గరికి మరియు మంత్రివర్యులు హరీష్ రావు గారి దగ్గరికి మన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి దగ్గరికి చింతప్రభ గారి దగ్గర తిరిగంగా ఇది ఒకటి కట్ట వేయించుకోగలిగాము. గత సంవత్సరం వేశారు. కాకపోతే ఖాళీ కట్టేసి వదిలేశారు మున్సిపల్ అధికారులు. ఇంకా వాటర్ దాంట్లోకి స్వీపేజ్ వచ్చి మళ్ళీ నిండుతుంది. మేము నిండిపోయిన బావిని కూడా మొత్తం పొడిక తీసి దాన్ని శుభ్రం చేయించడం జరిగింది. కాకపోతే ఈ మళ్ళీ మురికి నీళ్ళు వచ్చి దాన్ని నిండిపోయి మళ్ళీ అశుభ్రంగా తయారవుతుంది. కావున అధికారులందరూ ఈ కలెక్టర్ గారిని కూడా వేడుకుంటున్నాము. ఇంత పవిత్రమైన పురాతనమైన ఆలయాన్ని పరిరక్షించి భక్తులకు నిత్య పూజలు చేసుకునే వీలు కల్పించాలని కోరుచున్నాము. దాదాపు గత 400 సంవత్సరాల క్రితము అంటే కాకతీయుల కాలం నాటి కట్టడానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళతో ఏర్పడినటువంటి ఈ దేవాలయము మరియు కోనేరు. భక్తులు స్వామివారి మందిరానికి వచ్చినప్పుడు స్నానాలు చేసుకోవడానికి కానీ చేసుకోవడానికి గాను ఒక 45 ఫీట్ల హైట్తో 50 ఫీట్ల హైట్తో ఈ యొక్క కోనేరుని ఏర్పాటు చేయడం జరిగింది. మెట్లుగా ఒక లైన్ అయిపోగానే మెట్లు వదులుకొని మళ్ళీ 4 వైపుల నుండి గుండంలోకి దిగడానికి మెట్లు ఇచ్చి అక్కడనే కోనేరులో స్నానం చేసినాక వచ్చిన భక్తులకు దుస్తులు మార్చుకోవడానికి ఇటు పురుషులకు అటు మహిళలకు బట్టలు మార్చుకోవడానికి కూడా గదుల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే 400 సంవత్సరాల క్రితం గుడి కాబట్టి. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ దేవాలయ సంపదను ఈ కట్టడాలను ప్రభుత్వం కాపాడి ప్రజలకు ఎప్పటికీ కూడా ఇంకా ఈ ఏరియాలో మేము అభివృద్ధి కోసం చేసే పనులలో అనేక విగ్రహమూర్తులు లభించడం జరిగింది. దీంట్లోనే ఇక్కడ జరిగిన విగ్రహమే ముందున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. మరియు ఇక్కడ కూడా ఒక 15 విగ్రహాలు లభించడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడే పెట్టి పూజించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చొరవ చేసుకొని ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క గుండాన్ని పరిరక్షించి
భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కలిగేలా చూస్తారని కోరుకుంటున్నాం.